మహాగణుని యేసయ్య అతి శ్రేష్టమైన నామమునికి వందనాలు. ఇంతవరకు మాకు తోడయిండి నడిపించవు, దాన్ని బట్టి వందనాలు. మీ అపారమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో రాజనాయన, మీ బిడ్డలందరినీ సమకూర్చావు. ఇంకనూ చాలా మంది బిడ్డలు రావాలి రాజా, వారందరినీ కూడా మీరు ప్రేరేపించారు. రాజా, మాతోనూ కూడిన బిడ్డలతోనూ రాజని వాక్యము చేత మాట్లాడండి. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని రాజా నెలలు, వారాలు, రోజులు రాజీవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకునే మనసు ఇచ్చి వాక్యానుసారంగా నడకు కృపను అడిగించమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గత దినాల్లో ప్రియదని యొక్క 20 వచనం 21వ వచనం గతించిన ఉపవాస ప్రార్థనలు చదివించి ముగించడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం దాటారని నేర్చుకున్నాం మనం. ఏ సముద్రం దాటారు? కడియప్పలు ఏ సముద్రం దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తు నుంచి మొదలుకొని ఎర్ర సముద్రంలో జరిగిన వెనకాల తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యాన్ని ఏ విధంగా దేవుడు సంహరించాడో, దేవుడు ఎలాంటి కార్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో పడిన మరి వారి వెనకాల పడిన వస్తున్న శత్రు సైన్య విషయంలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేశారో, ఎంత అద్భుత రీతిగా వారు ఎర్ర సముద్రం దాటారో, దాటిన తర్వాత మోషేయు ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క సహోదరి అయిన మిరియాము కొంతమంది స్త్రీలు ఏం కలిసి పాట పాడుతున్నారు. అంటే కష్టములో నుంచి ఎందులోకి వచ్చారు? కష్టములో నుంచి కష్టము దాటిపోయింది, సంతోషంతో ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం. అంతే కదండి, మన కష్టాలను తీరిపోతే ఎంత సంతోషంగా ఉంటుంటాం. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి సందర్భంలో చాలా సార్లు మీకు చెప్పాను, బాధపోతే సంతోషం ఉంటుంది. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఏదైనా సంతోషమైన విషయాలు మనము కలిగి ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటాం, లేదా సంతోషంగా ఏం చేస్తున్నాం, పాటలు పాడుకుంటూ ఉంటాం. అది సంతోషానికి కారణం. అంతేకాదు, ఇంకా సంతోషంగా ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ముఖం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. దుఃఖం ఉన్నా చెప్పండి నవ్వాలి, బాధ ఉన్నా అలాగే. విచారంగా ఉండకూడదు. బాధలు ఎప్పుడు ఉండవు, సంతోషం ఎప్పుడు ఉంటుందా? ఎక్కడుంటుంది? నిత్య రాజ్యంలోకి వెళ్తేనే నిత్య సంతోషం ఉంటుంది. ఇదంతా ఈ భూమి మీద తాత్కాలికమైన సంతోషం. దేవుని స్తోత్రం. కానీ నిత్య సంతోషం కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుంది? నిత్యము సంతోషం కావాలంటే దేవుని యొద్ద తప్ప ఎవరి దగ్గర అది దొరకదు. మనుషులు చూపించే ఆ పనులు బట్టో లేదా చేస్తున్న సహాయం బట్టో కొంత సంతోషం కలగొచ్చేమో కానీ అది అంతంత మాత్రమే. కానీ శాశ్వతమైన సంతోషాన్నిచ్చేవాడు దేవుడు. అయితే ఆ శత్రు యొక్క సంహారం నుంచి తప్పించబడిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఏ విధంగా పాడుతూ ఉన్నారో 1 నుంచి 20 వచనాలు మనం జాగ్రత్తగా చూసాము. అక్కడ ఇక్కడ స్త్రీలు పాడుతున్నారు. మొట్టమొదటిగా స్త్రీలు ప్రియమైన బిడ్డలారా పాడుతున్న పాట ఇది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న స్త్రీలు మొట్టమొదట పాడడం అనేది ఇదే. దేవుని స్తోత్రం. చూడండి, మనం ఇంకా ముందుకు వెళ్తే నిర్గమాకాండములో 2వ అధ్యాయానికి వెళ్దాము. ఒకసారి వెనక్కి వెళ్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయం 4వ వచనం. వారికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు చూడండి, వాడి అక్క దూరముగా నిలిచి ఉండేను. చాలు, ఇంకా ముందుకు వెళ్తే మిరియం గురించి చెప్తున్న మాట ఇది. ఇలా మనం జాగ్రత్తగా సంఖ్యాకాండానికి వెళ్ళిపోతే 26, 59వ వచనం మనం చూస్తే ఆ నిర్గమాకాండం ముందు ఉంటుంది పుస్తకం. అది ఆ లేవీకాండం కూడా దాటేసిన తర్వాత పుస్తకాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 26వ అధ్యాయము
ఆ, 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 ఉమ్, ఉమ్. చూడు 50 వచ్చిన చూడండి ఏమని కనబడుతుంది అక్కడ. అహరోను మోషే వీరి సహోదరియగు మిరియామును కనెను. దేవుని స్తోత్రం. అంటే మనం ఈ వచ్చాలు ఎందుకు చదువుకుంటాం అంటే మిరియాము ఎవరో తెలియాలని దేవుని స్తోత్రం. మిరియాము అనే మాట ఒక పురుషుని పేరు కాదు. మిరియాము అనేది ప్రియ స్త్రీ యొక్క పేరు. ఈ మిరియాము ఎవరి యొక్క సహోదరి మనం చూస్తున్నాము? అహరోను అనగా మోషే యొక్క అన్నగారు. మోషే కూడా ఏమవుతప్పుడు సహోదరి అంటే అక్క గాని చెల్లి గాని. చూడండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సిస్టర్ సిస్టర్ అని పెడతారు. అంటే సిస్టర్ అనేది అక్క చెల్లెలు అంతే. అంటే వాళ్ళిద్దరు అక్క ఎవరో చెల్లి ఎవరో తెలియదు. అందుకే అందరిని ఏమంటాం? సిస్టర్ అంటాం. కనుక బిడ్డ సిస్టర్ అని ఉట్నే పిల్లలు దేవస్తుంది. అంటే ఇక్కడ అక్క లేదు చెల్లి లేదు. అందరిని కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన సిస్టర్ అని పిలుస్తాం, సహోదరి అని పిలుస్తాం. కనుక బిడ్డ మనం కూడా ఇక్కడ సంఘ బిడ్డలను మనం కూడా సహోదరి ఏమని పిలుచుకోవాలి? సిస్టర్ సహోదరి అని పిలుచుకుని ప్రేమతో ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇలా మనం ఇంకా ముందుకెళ్తే మీకా గ్రంథంలో కూడా మాట మనం చూస్తాం. 6వ అధ్యాయం 4వ వచనం రాసుకుని కావాలని అక్కడ మనం చూస్తాం మిరియాము గురించి మాట్లాడితే 20 అధ్యాయములు ఇప్పుడు మనం చూస్తున్నాం. 20వ వచనంలో 7వ వచనం మనం చూస్తాం. చూడండి 20 అధ్యాయంలో 7వ వచనం కూడా మనం చూస్తే నిర్గమకాండకు వచ్చింది. ఆది కాండము 20 అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము అసలు ఆది కాండము 20 అధ్యాయం 7వ వచనం. ఏం చెప్తున్నారు? 20 అధ్యాయము 7వ వచనం. అక్కడ ఏమని రాయబడిందని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏం కనబడుతుంది అక్కడ? కాబట్టి ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడి కొరకు ప్రార్థన చెయ్యును, నువ్వు బ్రతుకు దినము నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చావారని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇక్కడ పైన అబ్రహాము యొక్క సంతానం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంతానం అంతా కూడా మిరియాము అందరూ కూడా ఎవరి సంతానము? ఆపున్న పితరుడైన అబ్రహాము యొక్క సంతానం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి సంతానం? ఇశ్రాయేల్ సంతానం ఎవరి సంతానం? పిన్ ఇశ్రాయేలు ఎలాగ మార్చబడ్డారు? అబ్రహాం నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాం యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కొడుకులు పుట్టారు? ఇద్దరు పుట్టారు. ఎవరు? యాకోబు, యోసేపు. ఆ తర్వాత యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇస్సాకు చేత దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు సంతానికి వచ్చేప్పటికి ఎంతమంది కుమారులు పుట్టారు? 12 మంది కుమారులు పుట్టారు. ఈ 12 మందిలో పిల్లరా యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు దీవించడానికి కారణం ఆ అబ్రహాముకి 12వ అధ్యాయంలో ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? నువ్వు ఊరు అనే పట్టణంని విడిచి ఎక్కడికైనా నేను చూపించు దేశంకి వెళ్ళు, అక్కడ నీ ఆకాశ నక్షత్రం చూడు, అంత సంతానానికి ఇస్తాను. ఇస్కరేణు చూడు, నీ భూమి మీద ఉన్నంత ఇస్కరేణు వాళ్ళు నీ సంతానం ఏం చేస్తానన్నాడు? అభివృద్ధి చేస్తా. అంటే అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాము తరం అయిపోయింది, యాకోబు ఇస్సాకు తరం అయిపోయింది, తర్వాత ఇస్సాకు తరం అయిపోతూ యోసేపున యాకోబు తరం అయిపోయే సమయంలో యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి పిన్న గోత్రాలుగా దేవుడు విభజించాడు. దేవుని స్తోత్రం గాక. అవే మనం బైబిల్ గ్రంథం మనం చూస్తాం. 12 గోత్రాలు దేవుని స్తోత్రం. అంటే ఇశ్రాయేలు యోసేపు చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అప్పటి వరకు ఎవరో చేతిలో ఉన్నారంటే యోసేపు చేతిలో ఉన్నారు. యోసేపు ఏం చెప్తే అది చేసేవారు. పొరో తర్వాత పిన్న ఇశ్రాయేలు ప్రజలు పిన్న పరిపాలించింది ఏమంటే యోసేపు. ఈ యోసేపు పరిపాలించిన తర్వాత చనిపోయిన తర్వాత కొత్త రోజు ఒకడు వచ్చాడు. ఈ కొత్త రోజు అందరూ ఏం చేయాలంటే ఇశ్రాయేల్ జనాంగం మేము ఎక్కువ ఉన్నారు, ఐగుప్తీయులేమో తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ చూసి తక్కువ ఉన్నవారు ఏం చేస్తారు? భయపడతారు. ఏమి చేయడానికి కూడా
ముందుకు రారు. అది తప్పైనా కరెక్ట్ అయినా. అయితే ఇశ్రాయేలు జనాంగం ఎక్కువ ఉన్నారు అని రాజు ఏం చేశాడంటే పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క ఆ సంతానములో మగపిల్లల్ని ఏం చేశాడంటే చంపేసి వస్తూ ఉన్నారు దేవస్థానం. 2 సంవత్సరాలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అప్పుడు దేవుడి యొక్క ప్రణాళికను బట్టి ఏం చేశాడంటే ఆ సమయంలో మోషే తల్లి ఏం చేసిందంటే కన్న సమయంలో 6 నెలలు అని దాసి ఒక నైల్ నదిలో ఏం చేస్తుందంటే విడిచిపెడుతుంది. అప్పుడు ఆ రాజు తన కొడుకైన ఇంకొక రాజు వచ్చాడు. ఎవరో ఫరో వచ్చాడు. ఫరో యొక్క కుమార్తె నదిలోనికి వెళ్ళినప్పుడు ఆ నదిలో దానం చేస్తుంటే ఆ పిల్లవాడి ఏడుపుని చూసేటప్పటికి ఆ నదిలో ఏముంది, పెట్టి ఉంది. ఆ పెట్టి చూడగానే ఏం కనబడుతుంది, అందమైన సుందరమైన ఒక బాలుడు కనబడ్డాడు. ఆ బాలుడు ఎవరంటే మోషే. ఈ మోషే అనే పేరు ఎవరు పెట్టారు మోషే అనే పేరు? ఫరో యొక్క కుమార్తె ఎందుకు నదిలో దొరికాడు కాబట్టి ఏదైనా మోషే అనే పేరు. ఆ విధంగా ఐగుప్తుకి తీసుకెళ్ళింది. తర్వాత దేవునికి సంఘాలు పెట్టి పాలించి పెరగాలంటే ఎవరికి పాలు కావాలి? తల్లి పాలు కావాలి. అప్పుడు తల్లి పాలు కావాలంటే ఆ సంస్థలో పనిచేస్తున్న వాడి పాలిచ్చే తల్లిని తీసుకొస్తే దేవుని యొక్క ప్రణాళికను పెట్టి ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లి మోషేకి పాలిస్తూ ఆడికి చెప్పుతూ నువ్వు ఐగుప్తుడి కాదు, నువ్వు ఇశ్రాయేల్ యొక్క జనాంగము, హెబ్రీ జనాంగం అని చెప్తూ ఏం చేసేవాడంటే బోధిస్తూ 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తులో. ఆ తర్వాత ఒక ఐగుప్తుని చంపి అరణ్యములకు పారిపోతాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి 40 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా అరణ్యానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ జీవిస్తున్నాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఉంటున్నా గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక పొద ఏమవుతుంది, కాలుతూ ఉంది. ఆ పొద కాలుతుంటే దేవుడు పిలుస్తున్నాడు, సమయం వచ్చింది ఎక్కడికి వెళ్ళాలని, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలండి. ఇవన్నీ కూడా మనం చూసాం. మీకు జ్ఞాపకం రావాలని ఒకసారి చెబుతూ ఉన్నాను దేవస్థానం గుప్తంగా. అంటే ఇశ్రాయేలు జనాంగం ఎవరని మీకు తెలియడానికి దేవస్థానం. ఆ తర్వాత ఆ బానిసత్తులు కూడా ఇశ్రాయేలును దేవుడు విడిపించడానికి ఎవరు పంపించాడు? ఇప్పుడు మోషేను అహరోను పంపించాడు. అక్కడ అద్భుతమైన కార్యాలు 10 తెగుళ్ళు పంపించాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలుకు మాత్రం ఏ తెగులు కూడా వరకు రావడానికి రాలేదు. అక్కడి నుంచి ఫరోకు బుద్ధి చెప్పిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిపించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు విడుదల పొందినందుకు, ఆ సముద్రము దాటినందుకు దేవుని సన్నిధి వీళ్ళందరూ కూడా పాట పాడుతూ స్తుతిస్తూ, ఆ పాట పాడే వారిలో ఉన్నవారు ఎవరు కూడా ఉన్నారన్న మనం స్త్రీలు ఉన్నారన్న దేవస్తోత్రం కంటే గాక. ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలి? పాటలు పాడాలా పాడక్కర్లేదా? ఏ పాటలు పాడాలి? మాట్లాడేటి సీరియాలో దీపం అంట. ఏ దీపం? కార్తీక దీపం పాట తెగబడుతుందమ్మా. ఈ కార్తీక దీపం అవుతుందని చెప్పి ఆ టయానికి దీపాలు ఆరిపెడతారు. ఏంటంటే ఇంకెందుకు? ఏ దీపం అంట? ఆ దీపం ఎప్పుడు వెలుగుతుంది? మన దీపం ఆరిపోతున్న సంగతి మన గుర్తారుగా. ఈరోజు చాలా మంది దేవుడి సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసే సమయంలో టీవీలు సెల్ ఫోన్లు. ఈరోజు ప్రపంచం అంతా దేనికి అలవాటు అయిపోయిందంటే సెల్ ఫోన్. ఎవరొస్తున్న పాడు చేస్తుంది కూడా ఇదే. అందుకే ఆదివారం ఆరాధన సెల్ ఫోన్ తేకండి. పాటల పుస్తకం పాటలు పట్టుకురండి. సెల్ ఫోన్లు కూడా పాడద్దు. దేవస్తోత్రం పుస్తకాలు ఉన్నాయి, చక్కగా పుస్తకాలు రాసుకోండి, డైరీ రాసుకోండి. దాన్ని వంకం తెచ్చి 24 గంటలు ఎవడ పంపాడా, ఏ మెసేజ్ వచ్చిందా, ఎవరికి ఏ గ్రూప్లో ఏమొచ్చింది, ఇది కాదు దేవస్తోత్రం. దేవుని సన్నిధిలో భక్తి కనపరచాలి దేవస్తోత్రం కనుక. ఈ భయంకరమైన జబ్బు అందరిలో ఉంటుంది. బైబిల్ సెల్ ఫోన్లో ఉంటుంది, ఉండదు కదా. నీకు ఒక గ్రంథం ఉంది, చేతి పట్టుకు రావాలి దేవస్తోత్రం. ఇక్కడ పాడాలి. ప్రతి ఒక్క స్త్రీలు ఏం చేయాలి? పాడాలి. కానీ ఏం పాడుతున్నారు ఈరోజు? చాలా మంది పొలంలో కనపడుతుంది. మన కోతగా రెట్టున్న బస్తీలో ఇందా పాడుతుందా? పాడదాం ఒకసారి. పాడు. 5 నిమిషాలు. ఎట్లున్నావు బస్తాప్లో, ఎట్లున్నావు బస్తీలో, ఎట్లున్నావు కొత్తగాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు
బస్తీలో ఎట్లున్నావు బస్ స్టాప్ లో ఎట్లున్నావు బస్తీలో ఎట్లున్నావు బస్ స్టాప్ లో ఎట్లున్నావు బస్తీలో ఎట్లున్నావు బస్ స్టాప్ లో ఎట్లున్నావు వద్దు 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 ఓరన్నా ఈ పులుముకున్న భక్తోత్తుర ఓరన్నా గట్టి పువ్వు లాంటి భక్తోత్తుర ఓరన్నా ఈ పులుముకున్న భక్తోత్తుర ఓరన్నా గట్టి పువ్వు లాంటి భక్తోత్తుర ఓరన్నా ఈ పులుముకున్న భక్తోత్తుర ఓరన్నా. హల్లెలూయా. బస్తీలు ఎంత ఉన్నా బస్ స్టాప్ లో కోతగారు ఎట్లా ఉన్నా ఏటగాడు ఎట్లా ఉన్నా దేవుని స్తోత్రం. చాలా మంది ప్రియమైన బిడ్డారా దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా కనబడుతున్నారే తప్ప చాలా మంది బయటికి వెళ్ళిన తర్వాత రెండు రకాల మనసు వచ్చేస్తుంది దేవుని స్తోత్రం. మందిరములో ఎలాంటి మనసు ఉందో ఇంటి దగ్గర అదే మనసు ఉండాలి దేవుని స్తోత్రం. పిన్న నిన్ను నమ్మి ఒక యజమానుడు పని అప్పగిస్తే ఆ పని నమ్మకముగా చెయ్యాలి. పాడం కదా, రాజాది రాజు రాజులకే రాజు నా యేసు రాజు నమ్మకమైన రాజు రాజాది రాజు రాజులకే రాజు నా యేసు రాజు నమ్మకమైన రాజు వందనములతో నేను స్తోత్రము చెల్లించెదను వందనములతో నేను స్తోత్రము చెల్లించెదను రాజాది రాజు రాజులకే రాజు నా యేసు రాజు నమ్మకమైన రాజు రాజాది రాజు రాజులకే రాజు నా యేసు రాజు నమ్మకమైన రాజు. హల్లెలూయా. రాజు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య నమ్మకమైన అడిగిన మోసే నా ఇల్లు అంతటలో నమ్మకమైన వాడు. అలాగే సంఘములు దైవజనుడు ఏంటంటే నమ్మకత్తులుగా మనము దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని స్తోత్రం. దైవజనుడిని నమ్ముతున్నాడంటే నువ్వు ఎవరు నమ్మాలి చెప్పండి? దైవజనుడి పట్ల నీకు నమ్మకం ఉండాలి, నీ పట్ల దైవజనుడికి నమ్మకం ఉండాలి. దైవజనుడి మీద సంఘాన్ని దేవుడు నమ్మకస్తులుగా సంఘాన్ని చూడాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం, అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయగలడు. దేవుని స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచించుంటే స్త్రీలు ఏం చేయాలి? పాడాలి, స్తుతించాలి, కనపరచాలి ప్రవక్తిని. స్త్రీలు భాషణ మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, దర్శనాలు చెప్పినా, లేకపోతే దేవుని యొక్క ఏమైనా బయలుపడితే తెలియజేసే స్త్రీలను ఏమన్నారంటే ప్రవక్తిని అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఆడలు ఏమంటారు? భాషలు, ప్రవచనాలు, దర్శనాలు ఇవన్నీ చూసి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దేవునితో మాట్లాడే స్త్రీలు, దేవుని ఆత్మ చేత నింపబడిన స్త్రీలు ప్రవక్తల్ని అని ఆ దినాన్ని పిలిచేవారు. దేవుని స్తోత్రం. పురుషులైన వారినేమో ప్రవక్త అని పిలిచేవారు. దేవుని స్తోత్రం. చెప్పండి ఏమని? పురుషులు ఏమని పిలిచేవారు? ప్రవక్త. స్త్రీలు ఏమని పిలిచేవారు? ప్రవక్తని. దేవుని స్తోత్రం గాక. రెండు చేతి అది చదువు అక్కడ చూసాం కదా, అండర్లైన్ చేసుకుని కావాలి. ఏమని కనబడుతుంది అక్కడ? మనము చదువుని వాక్య భాగంలో 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో 20 వచనం మనం చూసాం కదా. ఏమని? మిరియాము అక్కడ కనబడుచండి, మరియు అహరోను సహోదరి అదిగో ప్రవక్తిని యొగు. దేవుని స్తోత్రం. ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు 21వ వచనం చదువుకుంటున్నాం చూడండి. అదిగో మోషే ఎర్ర సముద్రమును జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యమునికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నేల దొరకలేదు. అంతలో వారు మారాకు చేరుకుని. దేవుని స్తోత్రం గండగాక. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఊరు వచ్చారంటే ఊరి పేరు ఏంటి? సూరు అని ఊరు. మారా కాదు. ముందు ప్రయాణం చేస్తున్నాం, ఊరు చూస్తున్నాం ఏంటి? సూరు అనేది. ఇప్పుడు మారానికి చేరడానికి ఎన్ని దినాల ప్రయాణం ఇది? అరణ్యంలో. అమ్మ, అరణ్యం అనగేంటి? అడవిలో ప్రయాణం. దేవుని స్తోత్రం. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని రోజులు? 3 దినాలు. మన లెక్క ప్రకారంగా చూస్తే 3 రోజులకి ఎన్ని గంటలు? 3 రోజులు 3 ఎన్ని గంటలు చెప్పండి? మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.
రోజుకి ఎన్ని గంటలు అమ్మా? రోజుకి ఎన్ని గంటలు అంటే మాట్లాడుతుంది? 24 ఎంత? ఇప్పుడు ఇంకో 24 కలుపు 72. దేవుని స్తోత్రం నాయన. కనుక ఎన్ని 3 రోజులు పిన్న ఎన్ని గంటలు నడిచారు వీళ్ళు? ఎలా నడిచారు పిన్న? రాత్రి పిన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా తోడుకున్నాడంట? రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘ స్తంభముగాను ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ 3 రోజులు పిన్న వారు నడిచిన తర్వాత ఎక్కడికి వచ్చారట? అచ్చట వారికి నీరు దొరకలేదు. అంతలో వారు ఏదో మారాకు చేరి. దేవుని స్తోత్రం. ఈ 3 రోజులు ఏమి లేవంటే వాళ్ళకే 3 రోజులు తిండి లేకుండా, 3 రోజులు ఆహారం లేకుండా, 3 రోజులు ఇలా ప్రయాణం చేయాలి. అది సాధ్యమేనా? మనం 3 రోజులు ఉంటేనే 3 రోజులు ఉపవాసం ఉన్నామంటే ఒక రోజుకి కాలు తల్లేస్తారు ఒకరికి, ఇంకొకరికి 2వ రోజు కొడుకు తిప్పేస్తుంది, ఇంకా 3వ రోజు వాంతి అయిపోద్దేమో, ఇంకా మంచిగానే తాగేద్దాం అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏంటి కొంతమంది దొంగ ఉపవాసం చేస్తుంటారు, తినేసి వస్తుంటారు, కోత కోసం మాట. కనుక తిని రావడం అనేది తప్పు అంటారు సుమా. కానీ ఉపవాసం ఉండడానికి 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరమైనా, ఒక రోజు కాకపోయినా మరొక రోజు అయినా ఉపవాసం ఉండడానికి మనం ఏం చేయాలి? సంవత్సరానికి 3 రోజులే కాదు, వారం కూడా ఏం చేయాలి? వారానికి రోజు ఏం చేయాలి? పొట్టకే ఖాళీ ఉంచాలి. దేవుని స్తోత్రం. ఖాళీ ఉంచడం లేదు. ఏంటి? రోజుకి ఎన్ని పూటలు? 3 పూటలు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు వారానికి? 7 రోజులు. ఇప్పుడు చెప్పండి, 7 3 ఎంత? లెక్క బాగుందమ్మా, లెక్క ఏంటి అమ్మా? 21 పూటలు తింటున్నాం వారానికి. దేవుని స్తోత్రం. ఒక వారానికి ఎన్ని రోజులు తింటాం అలా? 21 పూటలు భోజనం చేస్తున్నాం. ఇప్పుడు 4 వారాలు 21లో చెప్పండి, మాట్లాడరేంటి? 4 వారాలకి 4 ఏళ్ళు అంతేనా? అప్పుడు చెప్పండి, 21 ఏళ్ళు ఎంత అయింది ఇప్పుడు? 21 42 ఎంత? అంటే నెలకి ఎంత తింటున్నాం అని చెప్తున్న లెక్క. దేవుని స్తోత్రం. అంటే ఒక నెలకి 84 పూటలు తింటున్నాం. దేవుని స్తోత్రం. రెడీ చేద్దామా? హల్లెలూయా. అంటే ఇప్పుడు 84 పూటలు ఇప్పుడు 12 నెలలు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇంటికి వచ్చేవాడిని చెప్పండి. దేవుని స్తోత్రం కలిగి కాక వారానికి రోజుకు 3 పూటలు తింటే వారానికి 21 పూట తింటున్నాం అంటున్నాం. నెలకి 84 పూటలు తింటున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంవత్సరం లెక్కెత్తే ఇప్పుడు 84 12 84 లెక్కెత్తే దేవుని స్తోత్రం కలిగి కాక ఎంత దాటిపోతుంది? దేవుని స్తోత్రం. అంటే సంవత్సరానికి మనం ఎంత ఆహారం తింటే ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? 3 పూటలు తింటున్నాం, తిండేస్తున్నాం, అరిగిపోతుందా? వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఎలాగ అరిగిపోతుంది? విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. దేవుని స్తోత్రం. అదే దేవుడు మాలో నిర్మించిన నిర్మాణం గొప్పదని దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. అద్భుతాలు చేయు దేవుడిని మనము స్తుతిస్తూ ఉన్నాము కనుక మనం ఏమో 3 పూటలు తినేస్తున్నాం, కనీసం 3 పూటలు కూడా ప్రార్థన చేస్తలేదు కొంతమంది. దేవుని స్తోత్రం. అంటే ఎంత ధర్మం అండి? దేవుని బిడ్డలు 3 పూటలు ఏం చేయాలి? తిన్నామంటే తిన్న ప్రతిసారి కూడా ఎవరిని తలుచుకోవాలి చెప్పండి? కొంతమంది దేవుడికి జ్ఞాపకం, కొంతమంది పనికిమాలకి, కొంతమంది బుద్ధిహీనులకి దేవుడు అంటేనే లెక్క ఉండదు. తినడం, తాగడం, పడుకోవడం, లేవడం, పని చేసుకోవడం. ఇంక దీనికి దేవుడు అక్కర్లేదు. ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఒక మొట్టికి వేసిన తర్వాత, ఒక జలక వేసిన తర్వాత మంచం పడేస్తామే, అప్పుడు బతకాలని కోరిక పడుతుంది, అప్పుడు పశ్చాత్తాపడుతుంది. అప్పుడు సమయం అయిపోయిన తర్వాత మన చేతిలో ఏముండదు. ఇక దేవుని స్తోత్రం. దాటుకుని అదంటారు కదండి, కొంచెంసేపు ఉంటే 1 గంట ముందు తీసుకొస్తే బతికిద్దురు అంటున్నది. కొంత గుణ ఊపిరితో బాగున్నాడు, సీరియస్ కండిషన్ అనుకో, ఏమంటాడు? నా చేతాను చేస్తుంది, నేను చేస్తాను. ఆ తర్వాత అది వెళ్ళిపోయే ముందు ఏం పెట్టాలి? సంతకం. ఎందుకు?
చచ్చిపోతే మాకు ఏ సంబంధం, వీళ్ళ ఇష్ట ప్రకారంగా ఆపరేషన్ చేసామంటారు. దేవుని స్తోత్రం. ఆ స్థితి రానికుండా మనం చూసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి వేరుగుండి మనం ఏం చేయగలం? ఇక్కడ 3 దినాలు వీరు నడిచి ఆఖరికి ఎక్కడికి వచ్చారంటే మారా అనే చోటుకి వచ్చారంట. ఈ మారా అనే చోటు దీన్ని మనం చూస్తే చేదు అని అర్థం. అంటే పేరుకి ఏం చెప్పండి? చేదు. మారా అన్న పేరుకి అర్థం పెట్టి చేదు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ 23వ వచనం కూడా మనం చదువుతున్నాం. మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి, అందువలన దానికి మారాను పేరు కలిగిన. దేవుని స్తోత్రం. 3 రోజులు అప్పటికి అలసట అయిపోయినా నడిచి దావతేత 3 రోజులు దాహమంటే మావాలంటే మనమే 1 గంట ఆగలేకపోతున్నాం. ప్రార్థనలో ఉంటే 1 గంట ఆగడానికే 2-3 సార్లు ఎత్తి తాగేసి వస్తాం. ఏంటి 3 రోజులు పిన కవుగా వెళ్ళి ఆ ఏట్లో నీళ్ళు తాగేద్దాం అనుకునేటప్పటికి ఆ నీళ్ళని తాగని లేని స్థితిలో ఉన్నాయి, చేదుగా ఉన్నవి. దేవుని స్తోత్రం. చాలా మంది జీవితాలు కూడా ఎలాగున్నాయంటే మారా లాంటి బ్రతుకుల్లాగా ఉన్నవి. దేవుని స్తోత్రం. చేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, దేవుడు లేడు, దేవుని ఆరాధించాలని లేదు. ఈ బతుకంతా కొంతమందికి పీన తాగుబోతుడు, తాగుడే విందు. దేవుని స్తోత్రం. భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, వాళ్ళు తిన్నారో ఉన్నారో పడుకున్నారో, వాళ్ళు ఎలాగున్నారు వీడికి అవసరం. పొద్దున్న పీన వెళ్తాడు, కష్టపడతాడు, 500 తెచ్చుకుంటాడు, పీన తాగేసి రోడ్డు శుభ్రం చేస్తూ వస్తాడు. ఈ లోపల భార్య ఎక్కడుందో, పిల్లలు ఎక్కడున్నారో, వాడు తిన్నాడో పిన్నాడు ఎలా పోషింపబడతారని ఆలోచన కొంతమందికి. వాడు కక్కిడి దాంట్లో వాడు ఏం చేస్తాడు? తొలుతాడు. మళ్ళీ పొద్దునకి మళ్ళీ మావాలే. జీవితాన్ని, కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నాడు? నాశనము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పీడ చాలా మంది స్థితిగతులు ఎలా కూడా తెలుసా? మారాలంటి బ్రతుకులు, మార్పు లేని జీవితాలు, చేదైన అనుభవం కలిగిన జీవితాలు. వీరి జీవితాలు ఎదుగులేదు, బతుకులేదు, ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నారు. మారాను ప్రేమ దేవుడు ఎలా మార్చాడు, ఆ నీటిని ఎలా మార్చాడు మనం చూస్తే ఇంకా మనం ముందుకు వెళ్తే 21, 22 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ చూడండి 77వ వచనం మనం చూస్తాం. చూడండి 77వ కీర్తన 20 వచనానికి కీర్తనగాడు చాలా చక్కగా అక్కడ తెలియజేస్తున్నాడు. 77వ కీర్తన 20 చరణాన్ని మనం చూస్తున్నాం. 77వ కీర్తన 20 వచనము చూడండి. మోషే అహరోనుల చేత చూడండి ఏంటంటే ప్రజలను ఆ మందల వల్ల ఏం చేస్తారంట? నడిపిస్తున్నారంట. అంటే ఒకరే ఇద్దరా? ఎంతమంది నడిపిస్తారు తెలుసా? ఆ ఎర్ర సముద్రాన్ని ఇంచుమించు 5 లక్షల పైగా జనాంగాన్ని దాటి వచ్చారు. దేవుని స్తోత్రం. ఎంతమంది? 5 లక్షల మంది. దేవుని స్తోత్రం. 5 లక్షల మంది అంటే ఎంత ఉంటారండి? అమ్మాయి 5 లక్షల మంది మన ఊళ్ళో ఉన్నారు. ఎంత వలన ఊరు సరిపోద్దా? దేవుని స్తోత్రం కలనిగా. ఇలాగ మనం ఇంకొక వాక్యం మనం చూస్తే 78:2 కూడా చూడండి. 72వ కీర్తనలో 78:2 చదువుతాం. 78వ కీర్తన. నా చూడండి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పనా? గోడ వాక్యములు ఏంది మీకు తెలియచేద్దును. చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇలాగ మనం చదువుకుంటూ 3వ వచనం కూడా మనం చదువుతున్నాం. 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను, వారి శత్రువు సముద్రములోనే ముంచి వేసిన. దేవుని. అంటే ఇశ్రాయేలు ప్రజలని మోషే ఆరోనులు ఎంత ధైర్యముగా నడిపిస్తున్నారంటే వాడు వెనకాల ఎవరున్నాడని? దేవుడు ఉన్నాడని. విశ్వాసు కూడా భయపడకూడదు, విశ్వాసు కూడా బెదరకూడదు. విశ్వాసి పైన వెనకాల మనం నడిపించేవాడు ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇరికైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా దేవుడు నాకు వెంట ఉన్నప్పుడు నాకు ఏ భయము లేదు. దేవస్తోత అలాంటి నమ్మకము, విశ్వాసాల మధ్య ఉండాలి. హల్లెలూయా. ఇలాగ మనం ముందుకు వెళుతున్నప్పుడు ఇప్పుడు మనం 23వ వచనం ఇలా చదువుకున్నాం, 24వ వచనం చదువుతున్నాం. చూడండి 24వ వచనము. ఇక్కడ మనం ప్రజలు మేము త్రాగుదుమని మోషే మీద సొనగా సాగగా. దేవస్తోత్రం. 3 రోజులు నడిచి వచ్చారేమో ఏంటి, గవగవ నీళ్ళు ఉన్నాయి కదని తాగేయడానికి వెళ్తే ఆ నీళ్ళేమో చేదుగా ఉంది. గవగవ నోట్లో ఊసేశారు. మోషే అంటున్నారు, మోషే మమ్మల్ని తీసుకొచ్చా, ఇదిగో తాగడానికి ఏమి లేదు, ఈ నీళ్ళేమో చేదుగా ఉన్నాయని మోషే మీద, సేవకుడి మీద ఏం చేస్తున్నారంటే ఇలా సనుగుతూ ఉన్నారు. దేవస్తోత్రం. తిట్టుకుంటూ ఉన్నారు. దేవస్తోత్రం. కనికప్పిన అక్కడ తిట్టుకుంటున్నప్పటికీ 25వ వచనం మనం చదువుతాం. చూడండి, యెహోవాకు మొర్ర పెట్టెను. అదిగో పిని ఏమంటాడా అక్కడ జాగ్రత్త చదువుతాం. చూడండి, అప్పుడు యెహోవాకు మొర్ర పెట్టెను. అంటను యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళలో వేసి తరువాత నీళ్ళు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి విధిని నియమించి అక్కడ వారిని ఏం చేశాడంట, పరీక్షించండి. దేవుని స్తోత్రం. ఎంత దూరం నడిచొచ్చారు, వీళ్ళు ఓపిక ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని దేవుడు ఏం చేస్తున్నారంట, పరీక్షించండి. వీళ్ళు సహనం కోల్పోయి ఏం చేశారు, సేవకుని తిట్టారు. చాలా సందర్భంలో పాస్టర్ గారి మీద ఒకసారి ఏమవుతుంది, కొంతమందికి సణుక్కుంటుంటారు, గడుక్కుంటుంటారు. నిజమైన సేవకుని మనం ఏమైనా అన్నామా, దేవుని యొక్క ఉగ్రత, దేవుడు శ్రమలో పాలు చేస్తుంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. కనుక ఇక్కడ అప్పుడు మోషేకి మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఏమని, మోషే ఆ చెట్టుని తీసుకెళ్ళి ఎందులయ్యి దేవుడు పనికి రాని నీళ్లను పనికి రాని త్రాగడానికి అవసరపడ లేని నీళ్లను ఏం చేశాడు, మధురముగా మార్చాడు. దేవస్తోత్రం. తాగే నీడిగా చేశాడు. దేవస్తోత్రం. ఇది ఎవరికైనా సాధ్యమా? అది ఎవరికి సాధ్యము కాదు. ఇశ్రాయేలు ప్రజలందరూ తాగడానికి దేవుడు ఏమిచ్చాడంటే మారా నీళ్ళను మధురముగా మార్చాడు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే నీవు మారాలాంటి బ్రతుకు కలిగి చేదైన జీవితాన్ని జీవిస్తున్నావా సహోదరి, నీ చేదైన జీవితాన్ని మార్చగలవాడు, నీ మారాలాంటి బ్రతుకును మార్చగలవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. నీ స్థితిగతులు మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ ప్రతి స్థితిని మార్చగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మన అలవాట్లు, మన యొక్క పాప జీవితాన్ని ఏం చేసుకుంటాం, ఒకటిగా ఏం చేస్తాం. కొంతమంది వెంటనే వదిలేస్తారు, కొంతమంది వాక్యం మాట్లాడే కొద్ది వదిలేస్తారు. దేవస్తోత్రం చెప్పండి. కనుక దేవుడు ఏమర్చే మారాను మధురంగా మార్చినట్లుగా దేవుడు మనల్ని మార్చగల శక్తిమంతుడు, మన జీవితాన్ని మార్చగలవాడు, మన బ్రతుకును మార్చగలడు, మన జీవితాన్ని మార్చగలడు. దేవస్తోత్రం. ఎవరు ఎద్దకు వస్తేనే, యేసయ్య ఎద్దకు వస్తే. అదే వాక్యం మనం జాగ్రత్తగా చూస్తే గల్తీ పత్రిక వెళ్దాం. ఆ పౌలు గారు ఆ గల్తీ సంఘానికి చాలా చక్కటి విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, కొత్త నిబంధనకు వస్తే గల్తీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయం 13వ వచనము చాలా చక్కటి మాట చూస్తాం. చదవమ్మా. చూడు అక్కడ 13వ అధ్యాయం ఏమైతే 3వ అధ్యాయం 13వ వచనం, అది ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసముల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము అదిగో చూడండి మన శాపమై చూడండి ఏమంటాడు, ధర్మశాస్త్ర యొక్క శాపములను
మా విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడిన. దేవుని స్తోత్రగండి గాక. దీనంతే దేవుడు పిన మనందరిని మార్చడానికి, దేవుడు మన పాపములోంచి విడుదల చేయడానికి, దేవుడు మన అపవిత్రమైన బ్రతుకును తీసివేయడానికి, ఇదిగో పిన మారాను పిన ఏ విధంగా అయితే దేవుడు మార్చాడో అలాగ మార్చడానికి క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు. దేవుని స్తోత్రగండి గాక. సిలువ మానులో ఈరోజు పిన మనకి ధర్మశాస్త్రం అని విడుదల లేదు. దేని ద్వారా? ధర్మశాస్త్రం అని. ఈ ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు, యూదులైన వారికి ఇచ్చాడు దేవస్థానం. మనం యూదులమా? మనం ఇశ్రాయేలు ప్రజలమా? కాదు. యూదులు కాదు, కానీ యూదులతో సమాన వారసత్వమును దేవుడు ఈనాడు వారి రక్షణను మనకు కలిగి చేసి మనందరి కొరకు ఆయన రక్తాన్ని ఏం చేశాడు? చిందించాడు. దేవస్తోత్రం. యేసయ్య ప్రాణము పెట్టడము ద్వారా మనకి ఈరోజు ఏమొచ్చిందంటే విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం కండి గాక. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఏం పెట్టడానికి వచ్చాడు? అలలో ఏం మొదటిసారి వచ్చాడు? ఏం పెట్టడానికి వచ్చాడు? మొదటిసారి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణాన్ని పెట్టాడు, చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని మీకోసం చేస్తున్నాను, చనిపోబోతున్నాను, ఇదిగో నన్ను అప్పగిస్తారు, కొడతారు, ఈడుస్తారు, నాకు సిలువకు అప్పగిస్తారు, నేను సిలువలో మరణిస్తాను, 3వ దినము నా సమాధిలో నుంచి బయటికి వస్తానన్న ఏకైక దేవుడు, చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నట్టే ఆ యేసు ప్రభు తప్ప ఎవడో కూడా సమాధి నుంచి, ఇప్పటికి కూడా సమాధి నుంచి సజీవుడిగా బతుకొచ్చిన దేవుడు ఎవడో కూడా లేడు. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పటికి కూడా చనిపోయిన వారు సమాధిలో ఉన్నారేమో కానీ యేసు సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చాడు. సమాధి ఆయన ఆపలేకపోయిందేమో. స్తోత్రం. ఇప్పుడు రెండోసారి వస్తాడు. దేవుని స్తోత్రం. హలో, ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడా? రెండోసారి భూమి మీదకి వస్తాడా? రెండోసారి ఇప్పుడు ఎవరి కోసం వస్తాడు? రెండోసారి ఎవరి కోసం? మొదటిసారి వచ్చాడు పాపలందరి కొరకు ప్రాణం పెట్టాడు భూమి మీదకి వచ్చి. ఇప్పుడు రెండోసారి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడా? ఎక్కడికి వస్తాడు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులు అందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులు అందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలు, లోకమంతా శ్రమకాలు, నిలవబడుట బహుఘోర, నిలవబడుట బహుఘోర. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రాణి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాణి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎక్కడికి వస్తాడు? మేఘాలు ఎక్కడుంటాయి? మేఘాలు ఎక్కడుంటాయి? మీకు వందనాలమ్మా. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెస్సలోనిక సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక భాగంలో 4వ అధ్యాయం 13 వచనం మనం చదువుకుందాం. 13 వచనం త్వరగా. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించుచున్న వాని గూర్చి
మీకు తెలియకుండా నాకు ఇష్టం. అదే చనిపోయిన వారి గురించి వాళ్ళు ఏమవుతారో మీకు మర్మంగా దాయకుండా నాకు ఇష్టము లేదు అని పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి చెప్తూ 13వ వచనం యేసు 14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా జాగ్రత్త వినండి. పౌలు గారు అంటున్నాడు సంఘంతోని నిద్రించిన వారు అంటే ఎవరు? నిద్రించిన వారంటే ఎవరు? నిద్రించిన వారంటే ఎవరు? అది దేవుడు చనిపోయిన వారిని దేవుడు దేంతో పోల్చాడు? నిద్ర అవస్థలో ఉన్నారు అని పోల్చాడు. ఇప్పుడు చనిపోయిన అందరూ మనం ఏమన్నా చచ్చిపోయారు అంటున్నాం, కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది నిద్రపోతున్నారు అంటు దేవుస్తుంది. అని నిద్రపోయినాడు ఏం చేస్తాడు? నిద్రపోయిన లేపుతాడు లేదా? మరి అజోత్తరాడు నిద్రపోతున్నాడు ఏం చేస్తాడంటే ఎలా చేస్తాడు? నిద్రపోతున్నాడు లేపుతాడు. అదే నటించే వాళ్ళు లేపుతాడా? కొంతమంది ఎప్పుడు నటిస్తారంటే పని ఒప్పేసుకుంటారు. ఏదైనా పని ఉందా ఇంకో కేకేసి ఆడికి అన్ని ఇసుకు వచ్చేయాలి, కానీ ఆ పిలిచిపోడు కానీ ఇసుకు వచ్చేయాలి, కానీ ఇవి లేకదాం అంటే ఈవిడ పని నేను నటిస్తాను. నిద్రలో కేకలు నిలబడుతున్నాయి. పనికి వెళ్ళకూడదు, పని ఒప్పేసుకుంది కానీ వెళ్ళకూడదు. ఈ నెలగడదని ఇంక నిద్రపోయిందండి, ఎంత మొత్తుగా నిద్రపోయండి అనుకుంటుందని వినబడేది సరే ఏం చేయదు. అందుకే నటిస్తున్న వాడిని లేపలం కానీ నిద్రతున్నాం లే అంటే అంటనే లేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కానీ హల్లెలూయా. కొంతమంది పిల్లలను కూడా టైం అయిపోతుంది దొప్పలు లాగేసుకుని మళ్ళీ ఏదో వేసుకుని లేకవే అంటుంది. ఎవరా తల్లి పిలుస్తుంది, తిట్టేద్ది, దున్నపోతలో పడుకుంటుంది, లేదు అంటే మెలుగుగానే ఉంటుంది. నిద్రపోతానికి నిద్ర రాదు. అట్లా కేకేస్తుంది, ఏం నిద్ర వస్తుంది? దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఎందుకు విషయం మీకు చెప్తున్నాను? ఇప్పుడు మీరు నిద్ర అనే మాట గురించి మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నిద్రపోతున్నామని ఏం చేయబోతున్నాడంటే లేపబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే సమాధి నుంచి 3వ దినాన్ని తిరిగి లేచాడో అదే ప్రకారంగా సమాధిలో ఉన్న వారందరూ కూడా లేపబడబోతారు. 15వ వచనం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, చూడండి ఎప్పుడంటే ప్రభు రాకడలో ఎప్పుడని చెప్పండి, చిలకమ్మ గారు ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రభు రాకడ చెప్పు. సినిమా ఎప్పుడు? ప్రభు రాకడ చెప్పు. ప్రభు రాకడ ఇప్పుడు చెప్పండి, మీరు అందరు కూడా చెప్పండి ప్రభు రాకడ. అంటే ఇప్పుడు ఎప్పుడు లేస్తారు వీళ్ళు? చూడండి ప్రభు రాకడ వరకు సజీవులవై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా దేవుని సన్నిధికి మనము అంటే ముందు ఎవరు లేపబడతారు? చనిపోయిన వారు లేపబడతారు. తర్వాత బ్రతుకున్న మనం ఒకవేళ చచ్చిపోకపోతే మనము కూడా ఏం చేయబడతాం? ఎత్తబడతాం. అంటే ఎత్తబడతామంటే అలాగేం చేస్తాం? ఆకాశానికే ఎత్తబడతాం. ఎత్తబడుతున్న మనం కింద చదువుతాం చదవండి. నేను ఆర్భాటముతోను ప్రధాన బోర శబ్దముతోను అదిగో దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎక్కడ దిగి వస్తాడా? కింద చదువుతాం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, అక మీదట సజీవులైన నిలిచున్న అదిగో మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు అదిగో చూడండి ఎక్కడికి? ఆకాశ మండలమునకు మేఘం మీదకి. దేవుని స్తోత్రం. ఆగండి పోకండి. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు చెప్పండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? యేసు ప్రభు ఎక్కడికి రాబోతాడు? ఇప్పుడు మొదటిసారి వచ్చారు, భూమి మీదకి వచ్చాడు, అందరి కొరకు చనిపోయాడు. ఇప్పుడు అందరి కొరకు కాదు, ఎవరి కొరకు వస్తాడు? పరిశుద్ధులైన ఎవరైతే దేవుణ్ణి దేవుడిగా నమ్మి ఆయన నామములో బాప్తిజం పొంది ఆయన బిడ్డలుగా యథార్థముగా నిలిచి ఉన్న వారి కొరకు ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్ళిపోవడానికి?
పరిశుద్ధులను అలాగే నీతిమంతులను యథార్థమంతులను ఆయన నమ్ముకున్న వారు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తాడు? మాట్లాడు, ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? మధ్య అది ఇదే వస్తాడు. మొదటిసారి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు రెండోసారి భూమి మీదకి రాడు. కొడుకు ఇప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి ఏమెక్తా? బస్సు ఎక్కుతావా అమ్మ? బస్సు ఎక్కుతావా? మన బస్సు ఆటో ఎక్కుతావా? పర్లోకి వెళ్ళాలండి. ఒక అమ్మ దర్శనం వచ్చిందంట. ఏమని? బస్సు ఎక్కేసాడండి, బస్సు వెళ్ళిపోతున్నది గుర్తొచ్చిందంట. అయితే నేను చచ్చిపోతానేమో అంటుందా అమ్మా? అంటే బస్సు ఎక్కే అర్థం ఏంటంటే సిద్ధపాటు అయిపోయింది ప్రయాణం. దేవుడు బస్సులు ఆటోలు చూపించడు దేవస్థానం. అదవుతుందన్నమాట. దేవుడు దర్శించే దర్శనాలు వేరే దేవస్తోత్రం. వాక్య ప్రకారంగా చూడాలి. ఒక ఆవిడ నాతో అంటుంది, చుట్ట కాలుతా మై వచ్చేది కాల్స్తే చుట్ట అలవాటు ఉంది. అయ్యగారు చుట్ట కాల్చుకుంటూ పర్లకొని వెళ్ళిపోయానండి. ఏం కాలితే వెళ్ళిపోయిందంట. అంటే ఇప్పుడు నిజంగా దర్శనం చూసింది అనుకోవాలా లేదా ఏం చేసింది అనుకోవాలి? ఇప్పుడు చుట్ట కాసే వాళ్ళు వెళ్తాడు అక్కడికే, 4 ప్యాకెట్లు తాగేసినాడు వెళ్తాడా? పంది పీలాగా ఏటి మాట్లాడేటి కైని గొట్టక నలిపినలు మర్యాద ఎత్తన్నాడు. ఈ బుద్ధి లేని పిల్లలను పంపుతున్నాడు, ఆడపిల్లని కొడు దగ్గర పంపుతున్నాడు. ఈ బుద్ధి లేని కొడుకుని పంపుతున్నాడు ఎక్కడికే? ఆడికి అలవాటు ఎవరు చేస్తున్నాడు? జొట్టెట్టేది మా జొట్టాడు. పిల్లల చేత అలాంటివి పట్టుకోవడానికి చచ్చండి. మొన్న మేము మీటింగ్కి వెళ్తా సరిగా తొరుగుతూ ఆడేసిన తర్వాత ఒక టీ పాయింట్ దగ్గర ఆగాం. ఆడపిల్లండి జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఇలాగ పోయినా ఏంటిది మనకి ఇక్కడ ఏది ఉంది కదా తూము లాంటిది, దాని మీద తెక్కాలి చేస్తుంది. నాకు వచ్చేసింది. పెద్ద మాస్టర్ నేను నా కార్లో దేవుని స్తోత్రం కలిగినగా మనోళ్ళు కాదు, ఈ సైడ్ వాళ్ళు కాదు వాళ్ళు దేవుని స్తోత్రం, ఒరిస్సా సైడ్ వాళ్ళ మాట దేవుని స్తోత్రం. ఇక్కడ మన పిల్లలు చాలా మంచిది దేవుని స్తోత్రం. ఆడపిల్లలు అలాంటి జోలికి పోరు. కానీ కొంతమంది ఉన్నారండి స్కూల్ పిల్లలంట, మన ఇటు చెప్తున్నాడు కాటర్ పిల్లలు ఆడపిల్లలు బీరిపోటలు తెచ్చేసుకున్నారంట. నిజమో కాదో ప్రియం దేని బిడ్డారా? అంటే పిల్లలు యూట్యూబ్లో వాట్సాప్లో అన్నీ చూస్తుంటే అంటే పిల్లలు ఎలాగా తయారైపోయారంటే చెప్పే దైవ టీచర్ మీద తిరగబడుతున్నారు చేత. ఒకప్పుడు మా కొడుకు చదువు రావాలంటే పొట్ట సింపైనకి అక్షరం రావాలన్నారు. మీరు కొడతారో తిడతారో మాకు తెలియదు, వాడికి ఏం రావాలా ఏం రావాలా? ఇప్పుడు ఏడో కాడ చెన్నారే ఏంట్రా మీ క్లాసు సబ్జెక్టులు ఏడ్రా అని అడిగాను. ఏంటి మన కుర్రోని ఒకటి అడిగాను ఇప్పుడు ఇందాకే, రే ఏ క్లాస్ చదువుతున్నావు అంటే చదువుతున్నానని అడిగాను. వెళ్తున్నాను అన్నాడు. బాగా సమాధానం చెప్పి రే ఏం సబ్జెక్టులు రా మీకంటే ఏం పాటలు ఉన్నాడు. ఇంకా నాడు ఏం చెప్తున్నాడు? సబ్జెక్టులు చెప్తున్నాడు. పాటలు ఏంటి అంటే ఇప్పుడు ఏ సబ్జెక్టులు ఉన్నప్పుడు తెలుగునో శ్వాసలోనో ఇంగ్లీష్ అనో హిందీ అనో లెక్కలనో మ్యాథ్స్ అనో ఏనో 6 సబ్జెక్టులు ఉంటాయి. కానీ పాట అంటే వేరే. అంటే సబ్జెక్టులో ఉన్న పాఠం. నీకు ఇంగ్లీష్ అక్షరం వచ్చాను అడిగాను. ఆడక అడిగేసమ్మా దేవుని స్తోత్రం. కానీ నీకు ఇంగ్లీష్ వచ్చాను అడిగాను, చెప్పరా నీ ఏబిసిలు చెప్పరా అన్నాను. పైకి ఎందుకు వస్తున్నాడు. కనుక మన పిల్లలు ఏం చదువుతున్నారని తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడరేటి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంగ్లీష్ అక్షరాలు? ఎప్పుడు నేర్చుకుంటారా? మాట్లాడరేటండి. వాళ్ళు ఇంగ్లీష్ అక్షరాలు ఎప్పుడు నేర్పుతారు? అయ్య బాబాయ్ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? చిన్న వయసులో పుట్టినట్టు నేర్పించేది నీకు. 1వ తరగతిలో 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్కి వేసిన తర్వాత వాళ్ళు దిద్దిస్తారు, అప్పుడు నేర్పుతారు. 1వ తరగతి పూర్తయినప్పుడు కాడికి అన్నీ ఏమొచ్చేయాలి? వాళ్ళు వచ్చేయాలి, గుణితాలు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. ఆ తర్వాత వాడికి చదవడం నేర్పిస్తారు. 2వ తరగతి వచ్చిన 3వ తరగతి వచ్చే పాఠాలు చదవడం, వాడి పేరు అడిగి రావడం, ఆ పేరు కూడా నీకు నీ పేరు తల్లిదండ్రుల పేర్లు కూడా రాయడం, అంకెలు చెప్పడం, ఇవన్నీ కూడా 1వ తరగతి 2వ తరగతి అయ్యేటప్పటికి హై స్కూల్కి వెళ్ళేటప్పటికి ఏం చేయలే? రాయడము చదవడము.
పిన్న యూకేజీ ఎల్కేజీ ఏదో కేజీ మొత్తం మీద మేము రావాలి, రావాలని అక్కలేదా? 7 తరగతి అంతా ఇంక 3 సంవత్సరాలు 10వ తరగతి వచ్చేది. ఇంకా అంటే ఏం వస్తలేదంటే మన పిల్లలు ఏం చదువుతున్నారని చాలామంది తల్లిదండ్రులు ఏం చేయాలి? అడగాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా మా వాడు చదువుతున్నాడు లేదని ఏం చేయాలి? మన పనే మన పాటలే కాదు, అప్పుడప్పుడు కూడా పిల్లలు ఏం చేయాలి? మనం చదువుకున్న వాక్యాలు అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చా? యేసుప్రభు ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు మధ్యాకాశానికి వస్తాడు. మొదటిసారి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు, మధ్యాకాశానికి వస్తాడు. ఎవరి కోసం వస్తున్నాడు ఏంటి? నీతిమంతులైన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. కింద వచ్చిన కూడా చదివితే అక్కడ అంటున్నాడు ఏమని? చూడండి, ఎదుర్కొను ఆకాశముకు మేఘాల మీద కొనుపోవును గాక, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ఆదరించాడు. ప్రభు వచ్చేస్తున్నాడు. ఏం చేయాలి? ఒకరు ధైర్యం చెప్పుకుని ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అందుకే ఈ విషయం అంతా ఎందుకు మీకు చెప్పాను? మరి ఎక్కడ ఆగిపోయా అని అంటే గలతీ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం చూసాం. యేసు క్రీస్తు మన కొరకు ఏం పెట్టాడని? ప్రాణం పెట్టాడని తెలుస్తుందని చెప్తాం. ఇంకా మనం ముందుకు వెళ్తే రోమపత్రిక వచ్చేయండి 15వ అధ్యాయంలో ముగించేస్తున్నాం. ఆఖరికి వచ్చేకి వచ్చేసాం కదా. 17వ అధ్యాయం 4వ వచనం రోమపత్రిక 15:4 చదువుతున్నాం. 17వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం గట్టిగా. అది అనగా అదిగో ఓర్పు వలను లేఖనముల వలనని ఆదరణ వలనని మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి వస్తుంది. బైబిల్ అంతా కూడా ఈ పాత నిబంధన అంతా కూడా ఎందుకు రాయబడ్డాయి? పాత నిబంధనల భక్తులు ఎలాగ దేవుడి కార్యాలు చూశాడో, ఎలా జీవించారో ఇవన్నీ కూడా మనకి తెలియని కొరకు లేఖనామలో రాయించాడు దేవుడు దేవస్థానం. ఇక మనం చదువుకున్న వాక్య భాగానికి వచ్చేస్తున్నాం. చూడ 15వ అధ్యాయానికి వచ్చండి, 26వ వచనానికి వచ్చండి. 26వ వచనం ఏం రాయబడింది? మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టి యందు న్యాయమైనది చేసే ఆయన ఆజ్ఞను విధులై కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల ఐగుప్తునకు కలిగి చేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేదేమో స్తోత్రగండిగాక. ఇక్కడ దేవుడు పిన్న వారికి ఒక నిబంధనతో ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటంటే దేవుడని యెహోవా మాట శ్రద్ధగా ఎలగనాలే నిద్రపోతున్నాలా, కళ్ళు గుడ్లు ఎర్రగా వేసుకుని చూడాలా. చిలకమ్మ గారు చెప్పండి ఎలాగా? చిలకమ్మ గారు ఎలాగా? ఇక చెప్పండి ఎలాగా? ఎలాగా? శ్రద్ధగా వినాలి. లేపు నాయన ఎలాగా? చెప్పండి ఎలాగనాలి? శ్రద్ధగా వినాలి. మంచి బిర్యానీ ఇష్టమండి, 4 జాయింట్లు వేసి. అబ్బా ఎంత బాగుందంటుంది లక్ష్మి. అమ్మా ఇష్టప్పుడు ఏం చేయాలి చెప్పండి? మంచి 4 జాయింట్లతో బిర్యానీ ఇచ్చాం. ఎలా తింటాం? మాట్లాడేటి ఇత్తే బాగుండి ఎంత బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మాయి ఇప్పుడు బిర్యానీ కాకుండా ఉత్తు సారేసి తినమ్మంటే ముందు ఇంట్లో కాసి పోలే తినరు. సారు కాసేద్ది కానీ అమ్మాయి రోజు 1 గంటకు 12 గంటలు తినేసి ఆమె 3 అయిపోతుంది, 4 అయిపోతుంది. ఏంటి ఏమని మరి ఎందుకు కాసింది అంటే ఇష్టం గురించి చెప్పడానికి మీకు చెప్తున్న విషయాన్ని. చారు కాస్తే కానీ తాగడానికి ఇది మంచిదా అది మంచిదా తినడానికి చెప్పండి, ఏది మంచిది? కానీ అది మాత్రం మంచిది కాదు. పాడు చేసేది అందంగానే చాలా బాగా అందంగా కనపడదు, కానీ పనికి రానిది తక్కువగా చూసింది ఎలా చేస్తుంది? మాట్లాడేటి. ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నామండి. 3వ రోజు రాత్రి చికెను ఏంటి పలావు
అన్నీ వండేసి పెడితే తింటుందా? పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళిపోతారు, పరిగెట్టే వాళ్ళు పరిగెడతారు. ఏంటి ఎందుకు? తినేయాలని ఉన్నప్పటికీ మసాలా తగిలేదాడికి ఆరోగ్యంగా ఉంటుందా? అప్పుడు ఏమయ్యాలి? ఏం తాగావు? ఇప్పుడు చావ తాగడము శ్రేష్టమా, బిర్యానీ తినడము ముక్కలు వేసుకుని భోజనాలు పెట్టుకోవడం మంచిదా? ఉపవాసం ఉన్నవాడికి అది మంచిది. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఆనందంగా చెప్పండి. నిద్రపోతాం చెప్పండి, నిద్రపోతాం నాకు తెలుసు. కనుక ఇలా జాగ్రత్తగా మీ మీటింగ్ ఏంటి నాకు చెప్పు అమ్మా. ఇలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇప్పుడు దేవుని ఏ మాట వినాలి? అబ్బా ఏ మాట వినాలి? ఇలాగే ఒక ఆడి పాస్టర్ గారు 3 రోజులు మీటింగ్ పెడితే ఆడవాళ్ళు వచ్చారు కానీ మగవాళ్ళు మాత్రం ఏదైనా మీటింగ్లు పెడుతున్నప్పుడు మన కుటుంబీకులు అందరూ ఎక్కడున్నా చెప్పండి. అయితే ఒక ఆవిడ పాస్టర్ గారు చెప్పారంటే అమ్మ మీ ఆయన అందరం తీసుకురండి అని చెప్పి చాలా సందర్భంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక రోజు చెప్పిందంట, 2వ రోజు చెప్పిందంట, 3వ రోజు వచ్చిందంట. 3వ రోజు పాపం అయిపోతారే తిరిగేసి వచ్చిందంట. మీటింగ్ జరుగుతుందా కనీసం అలాగన్నా వచ్చి కూర్చోవడం లేదు, వద్దుందా లేదా, నీ సొమ్ము ఏమో అరిగిపోద్ది అలాగ వచ్చి కూర్చుంటేని అని చెప్పేసి తిట్టేసి ప్రార్థనకు వచ్చిందంట. ఇది పాపం భార్య మాటలు జ్ఞాపకం వచ్చేసి వెళ్ళాలని చెప్పి వచ్చాడంట. పాస్టర్ గారు నాకు ఎలా మాట్లాడతాను చూసాడే వచ్చావా అన్నాడట. ఏమన్నట? ఇదేర్రా ఇంత జనములో నన్నే చూసి యారా వచ్చావా అన్నాడు అని చెప్పేసి పోలే అన్నాళ్ళు అని చెప్పేసి మోయ్ ఆడు కూర్చుని అలాగా నుంచుని చూస్తారంట. కొంతమంది కూర్చోరు కదా, అలా వెనకాల నుంచి అలా చూస్తానంట. ఫాస్ట్గా చెప్తున్నాడు ఆగనట్టాడు. ఈలోపు కాలు ఆగేసి కాలు ఎత్తి కుర్చీ వేసి కూర్చున్నాడు. కూర్చున్నావా అన్నాడంట మాట సందర్భంలో. ఇదేర్రా వస్తేనేమో వచ్చావా అన్నాడా, కూర్చుంటేనేమో కూర్చున్నావా అన్నాడా, నేనేమో నన్ను ఏదో చూస్తున్నట్టున్నాడా అనుకున్నాడంట. ఈ లోపల మీటింగ్ అంటే అయిపోతుంటే ప్రార్థనలో లేచి వెళ్ళిపోతాడంట. ప్రార్థన అవ్వకుండానే లేచాడు వెళ్ళిపోతున్నావా అన్నాడంట. ఏమన్నా 3 మాటలైతే వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోయావా. ఇదే చూశాడు. పాటలు కేకలే అన్నాడు, వాక్యం వెళ్ళలేదు. మరి రాత్రి పొద్దున్న లేచింది ఎవరు చెప్పాలి? భార్యకి చెప్పాలి కదా, మర్చిపోడు. అలాగా ఇంటికి వెళ్తా వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోతున్నావా, వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోతున్నావా. ఇవన్నీ మర్చిపోతారేమో 3 మాటలు నాలుగు మీద వేసుకుని అనుకుంటా మంచం వేసుంటే అప్పటికే టైం అయిపోయింది కదా, 11-12 అయిపోతుంది, పడుకున్నాడట. వీడు కలవాట్లో పోయిన మాత్రం అలాగ అనుకుంటా నిద్రలో వచ్చావా, కూర్చున్నావా, పడుకున్నావా, వెళ్తున్నావా అన్నాడంట. వచ్చావా, కూర్చున్నావా, వెళ్తున్నావా, వచ్చావా, కూర్చున్నావా, వచ్చావా, ఇలా నిద్రలో పోయాడట. ఇలా నిద్రపోయిన తర్వాత సరిగ్గా మధ్యరాత్రులు దొంగలు వచ్చారట. ఎవరు వచ్చారంట? ఈ దొంగలు వచ్చి అడవుడు ఈ నిద్రలో కలవడు వచ్చారా అన్నాడట. ఏమనంట? వచ్చారు ఇది రా వీడు మెరుకుగా ఏమన్నా ఉన్నారేంటి అని గవ్వ పరిగెట్టి పెట్టి అక్కడ నిలబడి గాది దగ్గర అలా నిలబడ్డారట. నిలబడి దానికి ఏదో చూస్తున్నాను మళ్ళీ అనుకున్నానేమో. మొత్తం 2వ కలబడి కూర్చున్నారా అన్నాడట. కూర్చున్నారట పమేలా. ఈ కూర్చోవడము రావడం కలవాటుగా వచ్చారా, కూర్చున్నారా అనగానే ఏదో మమ్మల్ని చూస్తున్నాడు రా బాబు అని చెప్పి అదే పరిగెట్ట పోతున్నారా ఈడేడో కోడతో చేతనొస్తున్నాడు. అదే పరుగు వెళ్ళిపోయారట. ఈడు ఎంతకేం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా చూడండి. ఆదమరిచి దైవజనుని యొక్క మాట విన్నా
ఇంట్లో దొంగలు పడకుండా దేవుడు ఏం చేశాడు? అది దేవుడు స్తోత్రం అండి. కానీ చెప్తే నవ్వుతారని, కానీ దాని అర్థం ఏంటి? అక్కడ వినడం ద్వారా పిండానికి ఏం కలుగుతుంది? విశ్వాసము. ఆ రాత్రి వాడు ఇంటిలో దొంగలు పడలే. ఆ రాత్రి తన భార్యకి పొద్దునే చెప్పాలనుకుని నేర్చుకునే మాటల కలవాట్లో పడుకున్నప్పుడు ఆ ఇంటిని దేవుడు కాపాడాడు. దేవుడు స్తోత్రం చెప్పాను. 2 చేతులు ఎత్తాను, 2 చేతులు స్తోత్రం. కొంతమంది పిల్లలు కొడే 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 అంటారు. కొంతమంది పిల్లలు 32, 62 నిద్రలో లెక్కెడతారు. అమ్మా ఇందుకు చెప్తున్నాను తెలుసా, మా ఆవిడ కూడా ఆడాడి ఒకసారి కలవాళ్ళు వెలుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం చేద్దామా? మన పిల్లలు పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెలియాలంటే వీళ్ళు ఆడుకుని ఎక్కడికి వెళ్ళి కలవాట్ల చెప్పేస్తారు. అర్థమవుతుందా? ఇంట్లో డబ్బులు పోయినా ఏం పోయినా వీడు ఎక్కడికెక్కడ ఏ కోటి దగ్గరికి వెళ్ళాడు, ఎవరికి డబ్బులు ఇచ్చాడు, ఎవరితో తిరిగాడో, ఎన్ని టిక్కిలు తాగాడు, ఇవన్నీ కూడా కలవాట్లో పలికేస్తారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పిల్లలు మాట్లాడేస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు? వాళ్ళకి అవి మైండ్లో అలాగ ఉండిపోతాయి. మనకు అర్థమైపోతుంది మన పిల్లలు మనకు తీయలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరకి చెప్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం అందరూనే? ఎక్కడికి వచ్చామని గుడికి వచ్చామని అన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ. దేవుని మాట శ్రద్ధగా వినాలి. వీడు అలా పిండి కార్యాలు జరుగుతాయి, వినడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ పిండి మీరు వినండి అని దేవుడు చెబుతూ వారిని ఏం చెప్తున్నాడు చూడండి. మీ దేవుడిని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టి న్యాయము అయినది, ఆయన దృష్టికి ఏం చేయాలని న్యాయం అనేది చేసి ఇంకేమంటాడు? ఆయన ఆజ్ఞను విధులను కట్టడాలన్నిటిని మీరు ఏం చేయడం? అనుసరించి నడుచుకుని ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళు మీ మీదకి ఏం చేయను? రానియను అని చెబుతూ ఇదిగో స్వస్థపరచు యెహోవాని, అలలో స్వస్థపరచు యెహోవాని నేను తప్ప ఎవరు నిన్ను ఏం చేయలేడు? స్వస్థపరచలేడు. బాగు చేయవాడు ఆయనే. అందుకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి దేవుడే ఎవరు చెయ్యలేని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు? కుంటివారికి కాలు ఇచ్చాడు, గుడ్డివారికి చూపు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు చెప్పండి? పక్షవాయుగాల్ని స్వస్థపరిచాడు, రోగుల్ని బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎవరికి సాధ్యం? ఈ ఒక దేవుడికి తప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దేవుని స్తోత్రం. దేవుడు దినాన్ని గుడ్డి వాల్పిన ఏసీ వెళ్తున్నాడు మార్గమున అని చెప్పి ఏసయ్య మాట విప్పినా వినబడుతున్న కేక వేస్తున్నాడు. దావీదు కుమారుడా మా నుండి దాటిపోకుండా అక్కడ ఉన్న వారందరూ కేకలేస్తుంటే మరీ ఎక్కువగా కేకలేస్తే ఏసయ్య ప్రియుని బిడ్డ కేక విని నిలిచిపోయాడు. దేవస్తోత్రం. ఒక గుడ్డివాడు కేక విని ఆగిపోయాడు. ఒక గుడ్డివాడు కేక విని దేవుడి బిడ్డ ఆ కేక నిలిపేసింది. దేవస్తోత్రం. ఈ రాత్రి దేవుని అలా పిలవగలిగితే, ఈ రాత్రి విశ్వాసంతో దేవుడు పిలవగలిగితే, వాడు విశ్వాసంతో నన్ను దాటిపోకయా అని కేకేశాడు.
ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఈరోజు ఏ అక్కర్లో ఉన్నా సరే, ఈరోజు ఏ బాధలో ఉన్నా సరే, ఈరోజు ఏ సమస్యలో ఉన్నా సరే, దేవుని విడిచిపెట్టి మన పనులు చేయకూడదు. స్తోత్రం. దేవుడి కార్యము చూసేంత వరకు అటు పోటీలకైనా నిలబడాలి. దేవుస్తుంది విశ్వాసం. నష్టం కలిగిన మనం ప్రాణం పోయిన దేవుడికి ఇచ్చిన మాట, చెప్పండి, మాట తప్పిపోకూడదు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇప్పుడు యేసయ్య కొరకు నీ ప్రాణం ఇస్తావా అంటే ఇస్తావా? ఈ రాత్రి యేసయ్య కొరకు నీ ప్రాణాలు ఇయ్యి అని అడగలిగితే ఆయన కొరకు చచ్చిపోవడానికి మనం సిద్ధముగా ఉన్నావా? క్రైస్తవ జీవితం అంటేనే ప్రాణాలు ఇవ్వడం. దేవుని స్తోత్రం కండిగా. క్రీస్తు అందుకంటే పౌలు గారు ఇదిగేంటే సావు అయితే లాభం అంటున్నాడు క్రీస్తు కొరకు. దేవుని స్తోత్రం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆఖరి వర్షం చదివేసుకుంటామని చదవండి. స్వస్థపరిచి యెహోవాని నేను తప్ప ఎవరు స్వస్థపరచు. అందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత. ఎవరు పొందిన దెబ్బల చేత? దేవుడు అనగా యేసయ్య పొందిన దెబ్బలు. యేసు ఎవరు? జీవము కలిగిన అది. యెహోవా ఒక్కడు, యేసుక్రీస్తు ఒక్కడ కాదు. అలాగ చేస్తే అది తప్పుడు బోధ. ఉద్యమిస్తూ యెహోవా ఒకడు, యేసుక్రీస్తు ఒకడైతే అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అవుతారు? ఇద్దరు దేవుళ్ళు అవుతారు. మనకి ఇద్దరు దేవుళ్ళు కాదు. ఆ యెహోవా యేసుక్రీస్తుయే అది కలిపి చేయపోకూడదు. పాత నిబంధన కాలంలో సృష్టికర్తగా ప్రభువుగా యెహోవాగా పిలువబడ్డాడు. ఆ యెహోవా ఏపిన ఆది అందున్న దేవుడే, తండ్రి అయిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, ఇదిగోపిన మన కొరకు రక్షణకర్తగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆది యందు వాక్యము దేవుని వద్దన్న వాక్యమే. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అంతట్లో ఉన్న ఆది నుంచి ప్రకటన గ్రంథం ఉన్న వరకు ఒకే ఒక దేవుడు. మనకి ముగ్గురు ఇద్దరు దేవులు లేరు. ఉన్నవాడల్లా ఒక్కడే. ఆ ఒక్కడే సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తండి, గట్టిగా చేతులు చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యూదులకైనా ఒకడే దేవుడు, ఇశ్రాయేలుకైనా ఒకడే దేవుడు, ఈనాడు క్రైస్తవులైన అన్య జనంగా మనకు కూడా ఒకడే. అందుకే ఆనాడు అపోస్తలుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు దేవుడికి కులం ఉందా? యేసు మతస్థుడికి కాదు. అందుకే ఈరోజు సమస్త మానవులందరూ రకరకాలుగా ఏ కులమోడైనా ఎక్కడికి రావాల్సిందండి? యేసు యొద్దకే కడగబడవలసిందే. స్తోత్రం. ఈ రోజు అనేక మంది మారి ఎంతో మంది మారి లోక సంబంధమైన మారి ఈరోజు మేము పలానా దాంట్లో నుంచి వచ్చాం, మేము పలానా దాంట్లో వచ్చాం, మేము పలానా దాంట్లో వచ్చాం అని చెప్పి ఈరోజు సాక్ష్యం ఎందుకు చెప్తున్నారు? దేశ నిజమైన దేవుడని తెలుసుకున్నారు కనుక. ఇప్పుడు 27వ వచనం ఆఖరి వచనం మనం చదువుకునే తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్టులను ఉండేను. వారు అక్కడనే ఆ నీళ్లు త్రాగి నీళ్ళ యొద్దనే దిగిరి. అంటే ఇప్పుడు మారా నుంచి ఎక్కడికి వచ్చారు? ఎలీమునకు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారు? ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యి ఎర్ర సముద్రం దాటి 3 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? సూర్ అరణ్యానికి వచ్చారు. సూర్ అరణ్యమును 3 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? మారాకు వచ్చారు. మారా పిన్న నీళ్ళు చేతుందన్నా ఆ నీళ్ళు పిన్న దేవుడు అద్భుతం చేశాడు. చెట్లు అందులో పడి నీళ్ళని మారాయి, వారందరూ తాగారు. ఆ మారా నీళ్ళు తాగిన తర్వాత మళ్ళా ప్రయాణం చేసి దేవుడు విధి ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మాట శ్రద్ధగా విని ఆ న్యాయ విధులు అనుసరించి నడనని చెప్పి 27వ చోటుకి అక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి దిగారంటే ఇదిగో ఎలీము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఏం కనబడుతున్నాయి? తాగడానికి నీళ్ళు బొగ్గలు ఉన్నాయి, తినడానికి ఏమన్నా ఈత చెట్లు ఆహారంగా ఉన్నాయి. ఈ మాటను మనం చూస్తే 23వ అధ్యాయ కీర్తన గ్రంథంలో చూస్తే 23వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. 23:2 త్వరగా. పచ్చిగల చోట్లను ఆయన నిన్ను ఏం చేస్తాడు? పరుండ చేస్తాను.
ఆ శాంతికరమైన జలములు ఎదుగు నిన్ను అది ఎక్కడ నడిపించాడు దేవుడల్లే? పచ్చిక అంటే తినడానికి ఆహారము సమృద్ధి ఉన్న స్థలానికి నడిపించాడు. తాగడానికి ఏమంటారు? శాంతికరమైన జలములు యొద్దకు నిన్ను. జలం అంటే ఏంటి? జలం అంటే ఏంటి? నీరు. దేవుని స్తోత్రం. తాగడానికి అవసరం. ఇంకా ముందుకెళ్తే 66వ కీర్తనకు వచ్చేయండి. 66వ కీర్తనలో 10వ వచనం, 66:10 త్వరగా 66:10 చదువుతుంటే 66 నీవు మనుషులను పరీక్షించి ఉన్నావు, వెన్నిని నిర్మాణం చేసిన రీతిగా మమ్మల్ని నిర్మాణము చేసి ఉన్నావు. ఇక నువ్వు బందీ గృహములను మమ్మల్ని విడిపించి మా నడువుల మీద ఉన్న గొప్ప భారమును పెట్టిదివి. నరులు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితివి, అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని. అది దేవస్తోత్రం. మేము ఎంతో కష్టపడాము, మమ్మల్ని మొత్తావు, తిట్టావు, కొట్టావు, కానీ చివరికి ఎక్కడ తీసుకొచ్చావు? మమ్మల్ని శాంతికరమైన చోటుకి మమ్మల్ని తీసుకు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రియం దేని బిడ్డలకి ఎందుకు విషయం చెప్తానంటే, దేవుడు మనల్ని కష్టాలు ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. రెండు చేతుడిగా స్తోత్రం చెప్పండి. మోకరించని ప్రార్థించేద్దాం. ప్రభువా నీకు వందనాలు, సర్వశక్తిమంతుని యేసయ్యా నీకు వందనాలు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడువు, అప్పుడున్న దేవుడివి, ఇప్పుడు మాతో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. వారికి మేలైన దాన్ని చేసి మా పట్ల కూడా మేలు చేస్తున్నావయ్యా. ఈ రాత్రి విన్న వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా దేవుని స్తుతిస్తూ, పాడుతూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉన్నప్పుడు, దేవునికి నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, కార్యము నీదయ్యా, జగమంతా నీదయ్యా, విశ్వాసం మాదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. కార్యము నీదయ్యా, జగమంతా నీదయ్యా, విశ్వాసం మాదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. కార్యము నీదయ్యా, జగమంతా నీదయ్యా, విశ్వాసం మాదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. నీవు మాకు ఆధారము, మోసాము మా భారము. నీవు మాకు ఆధారము, మోసాము మా భారము. నీవుంటే చాలును చేరేదు నా తీరం, నీవుంటే చాలును చేరేదు నా తీరం. కార్యము నీదయ్యా, జగమంతా నీదయ్యా, కార్యము నీదయ్యా, జగమంతా నీదయ్యా, విశ్వాసం మాదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కార్యము ఆయనది, సర్వము ఆయనది, విశ్వాసము నీది. విశ్వాసంతో ఉన్నావా, కార్యాలు చూస్తా. ఆయన ప్రియుని బిడ్డలారా, నీకు ఆధారమైనప్పుడు, నీకు ఆధారముగా ఉండి ఆయన మోసారు భారము. ఆయన ఉంటే చాలు, ఏదైనా దాటగలం, ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం. ప్రభా నువ్వు నాతో ఉంటే, ప్రభా నువ్వు నాతో ఉంటే కార్యాలు చేయగలవయ్యా. ఇశ్రాయేలు పట్ల అద్భుతాలు చేసినందుకు వారు ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఇదిగో సూర్య అరణ్యములో నడుస్తూ వారు మారాను దగ్గరికి వస్తే ఆ నీరు త్రాగడానికి పనికి రాకపోతే అద్భుతాలు చేసి తాగుటకు దేవుడు వారిని పోషించి వారు అక్కడి నుంచి పోయిన పాలమునికి వచ్చారు, ఎలీము అనే ప్రాంతానికి వచ్చారు. దేవుడు అద్భుతమైన దేవుడు. నువ్వు మారాలంటే జీవితం కలిగిన దానికి ఉన్నాము. ఎవరైనా సరే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, ఈ రాత్రిని దర్శిస్తున్నాడు. దేవుని కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక.
ఆమేన్. దేవుని స్తోత్రం.